హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పట్టు చీరలు వాటి బ్లౌజెస్ కలెక్షన్ చూపిస్తానండి. ఇవి ఎంత కాస్ట్ పడింది, ఏమిటి, ఎవ్రీథింగ్ మొత్తం ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఎలా అనిపించిందనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. సరే అండి, వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా ఫస్ట్ శారీని ఇప్పుడు చూద్దామండి. బ్లౌజ్, ఇది మగ్గం వర్క్ బ్లౌజ్. నేను హ్యాండ్స్ హైలైట్ అవ్వాలి అని చెప్పాను, దానికి తగ్గ డిజైన్ చూస్ చేసుకున్నాను. చూడండి, బ్యాక్ సింపుల్గా వచ్చింది, హ్యాండ్స్ మాత్రం హైలైట్ అయ్యాయి. చూడండి, ఈ వర్క్ ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగా ఉంటుంది. నాకు ఈ బ్లౌజ్ కాస్ట్ 2000 పడింది, ఓన్లీ మగ్గం వర్క్ వితౌట్ స్టిచ్చింగ్. ఈ సారీ ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. సారీ బార్డర్ అంతా స్కై బ్లూ కలర్ వచ్చిందండి, మధ్యలో ఆరెంజ్ షేడ్. ఇది చూడండి, ఫుల్గా డిజైన్ అంతా ఎలా ఉంటుంది. ఈ సారీ నాకు 5000 పడింది. బ్లౌజు 2000 పడింది వితౌట్ స్టిచ్చింగ్. ఇదండి ఫస్ట్ సారీ అండ్ బ్లౌజ్. మీకు ఎలా అనిపించింది అనేది చెప్పండి. నెక్స్ట్ సారీ చూద్దామండి. ఇది కూడా మగ్గం వర్కే. చూడండి, లైన్స్ డిజైను. ఇది కూడా హ్యాండ్స్ ఫుల్గా ఉండాలి, హ్యాండ్స్ హైలైట్ అవ్వాలి అనేసి చూస్ చేసుకున్నాను డిజైను. ఇలా కట్ వర్క్ కింద వచ్చి హ్యాండ్స్ కింద ఇలా, బ్లౌజ్ అంతా ఇలాగే వచ్చింది. ఇది సారీ చూడండి, ఇది లైట్ పర్పుల్ షేడ్ అండి. మొత్తం సారీ అంతా సెల్ఫ్ కలర్. బ్లౌజ్ కూడా సేమ్ కలరే ఇచ్చారండి. నేను దీనికి ఇలా లేస్ విడిగా తీసుకుని కట్ వర్క్ లేస్ స్టిచ్ చేయించుకున్నాను. ఈ లేస్ 850 పడిందండి. చూడండి, ఈ లేస్ కలర్ బ్లౌజ్ విడిగా తీసుకుని దీనికి మగ్గం వర్క్ చేయించాను. లేస్ కలర్ వచ్చేలాగా. సారీ అంతా ఓవరాల్ సింగిల్ కలరే వచ్చిందండి. సారీ 3300 పడింది, లేస్ 850. స్టిచ్చింగ్ అవి అన్నీ కలుపుకొని 4500 అయ్యింది సారీ. ఈ బ్లౌజు 1500 ఓన్లీ వర్క్కి వితౌట్ స్టిచ్చింగ్ ఛార్జెస్. ఇదండి సారీ బ్లౌజు. మీకు ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ చేసి చెప్పండి. చూడండి, కట్ వర్క్ లేస్ అండ్ కట్ వర్క్ బ్లౌజు ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ కదండి. సరే అండి, నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది పట్టు సారీ అండి. దీని బ్లౌజ్ ఇలా హ్యాండ్స్ బ్యాక్ నెక్ డిజైన్ కూడా కొంచెం హెవీగా ఉండేలాగా వర్క్ చేయించాను. ఇది చూడండి, ఈ డిజైన్ ఓవరాల్గా ఇలా వచ్చింది. సారీ గ్రీన్ కలర్, సిల్వర్, గోల్డ్, ఈ 3 కలర్స్ మిక్స్ చేసి ఇలా వర్క్ చేశారు.
ఓవరాల్ డిజైన్ ఇలా వచ్చింది. దీని కాస్ట్ 2000 పడిందండి. ఓన్లీ మగ్గం వర్క్కి వితౌట్ స్టిచ్చింగ్ ఇలా వచ్చింది. సరే అండి, సారీ చూద్దాం. ఇది ఐరన్ చేపించాలి, అందుకే ఇలా ఉంది. బార్డర్ చాలా బిగ్ బార్డర్ వచ్చిందండి, చాలా పెద్దగా వచ్చింది బార్డర్. సారీ అంతా ఓవరాల్గా ఇదే డిజైన్ ఇలాగే ఉంటుంది. సారీ అంతా పైన అలా చిన్ని బార్డర్ వచ్చింది. ఇది పళ్ళు పార్ట్. ఇది ఈ సారీ 5000 పడిందండి. బ్లౌజ్ 2000. ఈ సారీ మీకు ఎలా అనిపించింది అనేది చెప్పండి. నెక్స్ట్ సారీ చూద్దామండి. ఇది చూడండి, ఇది మగ్గం వర్క్ కాదండి. దీన్ని విడిగా ఇలా వర్క్ చేసిన బ్లౌజ్ పీస్ తీసుకుని దీన్ని ఇలా పెట్టి స్టిచ్ చేయించుకున్నాను. బోట్ నెక్ బ్లౌజు చూడండి. హ్యాండ్స్కి అవి నేనే స్టిచ్ చేశాను. కొంచెం లైట్గా కలర్ షేడ్ అయ్యాయండి హ్యాండ్స్. సారీ చూద్దాం. సారీ చూడండి, ఇది మంచి ఎల్లో అంటే డార్క్ కాదండి, లెమన్ ఎల్లో లాగా గోల్డెన్ కలర్ మిక్స్ అయినట్టు అలా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ కలర్ అండి. మొత్తం కాఫర్ జరీ, ఇది లోపల జరీ అంతా కాఫర్ కలరు, బిగ్ బోర్డర్. మొత్తం సారీ ఓవరాల్గా అంతా సింగిల్ కలరు. చూడండి కింద అవి కుర్చీలకి లాస్ట్ పౌట్ చెంగికి ఆ కలర్ వేపించి ఆ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకుని స్టిచ్ చేయించాను. దీనికి బ్లౌజు సెల్ఫే వచ్చిందండి. సెల్ఫ్ అంత బాగోదని కాంట్రాస్ట్ ట్రై చేశాను. ఇది కలర్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే శనగపిండి కలర్లా ఉంటుంది. అది పింక్ మంచి కాంబినేషన్ కదండి. సారీ అంతా ఇలా ఉంటుంది. దీని కాస్ట్ 4000 సారీ కాస్ట్. ఈ బ్లౌజ్ పీస్ అయితే 500 పడిందండి. దానికి స్టిచ్చింగ్ చేయించి మోడర్న్గా ఇలా కుట్టించాను. ఇలా ఈ సారీ మీకు ఎలా అనిపించింది అనేది చెప్పండి. చూడండి, కలరు కొంచెం డార్క్ కనపడుతుంది కానీ లైట్గా ఉంటుంది. నెక్స్ట్ సారీ ఇదండి. ఇది స్కై బ్లూ కలర్ పింక్ కాంబినేషన్ అండి. ఇది 2000 పడింది. దీనికి ఈ బ్లౌజే సెట్ చేశాను. ఈ రెండు చాలా బాగుంటుంది కాంబినేషను. నెక్స్ట్ది చూద్దాం. ఇది మగ్గం వర్కేనండి, గ్రీన్ కలరు. చూడండి, ఇలా కరువు కింద వచ్చి హ్యాండ్స్కి లోటస్లా వచ్చి మొత్తం బ్యాక్ అంతా ఇలా ఉంటుంది. ఇది కొంచెం ఓల్డ్ డిజైనేనండి, చేపించి చాలా ఇయర్స్ అయ్యింది. కానీ ఎక్కడ ఏది ఊడటం కానీ కలర్ అది చేంజ్ అవ్వడం కానీ ఏమీ జరగలేదు. చాలా బాగా ఉంటుంది బ్లౌజ్. ఇప్పుడు సారీ చూద్దాం. చూడండి, ఇది చీరాల పట్టు అనేసి అనేవారు ఇంతకుముందు, వచ్చేవి ఆ సారీ అండి. ఇది పింక్ గ్రీన్ కాంబినేషన్, చిన్ని బార్డర్ వచ్చి
సారీ పళ్ళు ఇలా వచ్చింది. ఈ బ్లౌజ్ ఈ సారీ మీదకి పేరప్ చేసుకోవచ్చు. వేరే సారీ ఒకటి ఉందండి, దానికి దీనికి కలిపి ఈ బ్లౌజ్ ఇలా సెట్ చేసాం. నెక్స్ట్ సారీ ఇది చూడండి. ఇది చాలా లైట్ వెయిట్గా, ఈ పట్టు పేరు ఎగ్జాక్ట్గా నాకు తెలియదండి, కానీ చాలా లైట్ వెయిట్గా, చాలా నీట్గా, ఎంతసేపు అయినా వేర్ చేసుకోవచ్చు దీన్ని. ఇది పట్టు సారీ అండి. నాకు 4700 రూపీస్ పడింది. ఇది చాలా క్లాస్గా ఉంటుందండి. ఇది మంచి కలర్ కూడా. దీని మీదకి ఇదే బ్లౌజ్, ఇంకా వేరేగా స్టిచ్ చేయించలేదు, ఈ బ్లౌజే సెట్ చేశాను ఈ 2 శారీస్కి. ఇది ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ చేయండి. ఇదిగోండి ఓవరాల్గా శారీస్ ఇవండి. నా దగ్గర ఉన్న కొన్ని శారీస్ చూపించాను, మిగిలిన నెక్స్ట్ వీడియో చేద్దాం. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.